బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ కున్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ హీరో త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ తన 68వ సినిమాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా తర్వాత 2 సినిమాలు చేసి 70 సినిమాలతో ఆపాలని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క 69వ సినిమానే లాస్ట్ సినిమా అవ్వొచ్చని కూడా అంటున్నారు. దీంతో విజయ్ కెరియర్ లో లాస్ట్ మూవీగా భావిస్తున్న 69వ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ 69వ సినిమా ఏంటి, ఎవరితో అనే క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరి సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం చాలా మంది డైరెక్టర్స్ ని అనుకున్నారు. మన తెలుగు సహా తమిళ నుంచి చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఓ టైంలో తెలుగు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అదిరిపోయే కథను రెడీ చేశారని వార్తలు వచ్చాయి. గోపీచంద్ మాలినేని పేరు కూడా వైరల్ అయింది. కానీ ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ గా మాత్రం ఓ దర్శకుడి పేరు వినిపిస్తోంది. అతడే హెచ్ వినోద్. కాకి, వలిమై, తెగింపు లాంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తాను విజయ్ చివరి సినిమాని డైరెక్ట్ చేయనున్నాడని కోలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్ గా హెచ్ వినోద్ ఒక కథను విజయ్ కి వినిపించగా ఆయనకు బాగా నచ్చిందట. ఆ కథ వెంటనే ఓకే చెప్పేశాడట. పొలిటికల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైన్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారట. చూడాలి మరి విజయ్ కెరియర్ లో లాస్ట్ మూవీని డైరెక్ట్ చేయబోయే గోల్డెన్ ఛాన్స్ ని దక్కించుకోబోయే లక్కీ డైరెక్టర్ ఎవరో.